అధినేత చంద్రబాబు నాయుడు మాటే తమకు శిరోధార్యమని ఆయనకు ఇచ్చిన మాటకు అనుగుణంగా పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ని ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో గెలిపించుకుందామని తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ పిలుపునిచ్చారు. పిఠాపురం తెలుగుదేశం పార్టీ పాత కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో పిఠాపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల సమావేశం జరిగింది. ఇటీవల మంగళగిరిలో చంద్రబాబు నాయుడిని కలిసి చర్చించిన అంశాలపై మాజీ ఎమ్మెల్యే వర్మ సమావేశంలో వివరించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే వర్మ ప్రసంగిస్తూ ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ను పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా గెలిపించుకునే వరకు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం కూడా సైనికుల్లా కలిసి పనిచేద్దామని అన్నారు. నిన్న చంద్రబాబు నాయుడు మాటలతోటే జిల్లా మారిపోయింది. జనసేనకి ఎలక్షన్ చేస్తున్నాయో మన పని ఏంటి జనసేన ఎలక్షన్? ఒకరోజు గ్లాసులో టీ తాగుతున్నాం, మళ్ళీ వచ్చి సైకిల్ ఎక్కుతున్నాం. ఒక రోజు గ్లాస్తో టీ తాగుతున్నాం, మళ్ళీ వచ్చి మనం సైకిల్ ఎక్కుతున్నాం. సైకిల్ వేసుకుంటున్నాం, పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్తున్నాం లేదా? గ్లాస్ మీద గుద్దుతున్నాం, గ్లాస్తో టీ తాగుతున్నాం. మళ్ళీ సైకిల్ మన పార్టీ ఆఫీస్కి వచ్చిందా లేదా? గ్లాసు డబ్బాలో పడిపోయింది, లెక్కట్టుకుంటాడు, బరువు మొయలేడు. ఆయన గ్లాసులన్నీ లెక్కట్టుకుంటే పవన్ గారు బరువు మొయలేడు. ఇక్కడ ఒకటి ఉంది, జన సైనికులను రిక్వెస్ట్ చేస్తున్నా, హెచ్చరిస్తున్నా. మాకు సంస్కారం సంస్కృతి గల పార్టీ. మీ పేటీఎం బ్యాచ్ కొత్తగా వచ్చిన పొన్నూరోళ్ళు నిజంగా నానా బూతులతో నన్ను కూడా వాట్సాప్లో పెట్టి విపరీతంగా రెచ్చగొట్టారు. నేనేం చేశా? ఫోనే తిట్టుకొని చాలా చెప్పుకోలేని ఇవి. ప్రేమ కలగాలంటే, ఒకడు ప్రేమించాలంటే, గాఢంగా ప్రేమించాలంటే సంస్కారం ఉండాలి. మేము 6 నెలల నుంచి పడుతున్నాం ఈ బాధ. వైసీపీ వాళ్ళు తిట్టు సంతోషిస్తాం, అసలు ఆళ్ళని మానేసి మా మీద పెట్టారు. ఇవన్నీ కూడా పెద్దానికి తెలియాలని మాట్లాడుతున్నాను, నేను విమర్శించి కాదు. అంటే ఒక ఎలక్షన్ చేస్తున్నాం ఇక్కడ రాష్ట్ర అధ్యక్షుడి తరపున పవన్ కళ్యాణ్ గారి తరపున. ఈ ఎలక్షన్లో తప్పుడు పేటీఎం బ్యాచ్ సోషల్ మీడియాని పక్కకు పెట్టాలి. తోలు తీసేస్తాం, అధికారంలోకి వస్తాయని చెప్పిన బ్యాచ్ ఉన్నాయి ఎక్కడ 5-6 జిల్లాల అవతల నుంచి వచ్చారు. వాళ్ళని పక్కకు పెట్టాలి. కోడికెత్తి కేసు డ్రామా పెట్టి వర్మని మర్డర్ కేసులో పెట్టిందాం తెలుగుదేశం పార్టీ వాళ్ళని చెప్పి ఎస్పీ చుట్టుముట్టేశారు వీళ్ళందరూ. కానీ ఇక్కడ పోలీసు వాళ్ళు తెలుసు వర్మ చట్టాన్ని ఎలా గౌరవిస్తాడో. కాళ్ళు తీసేస్తా ఉన్నారు, మెడలు నరికేస్తా ఉన్నారు, కళ్ళు పీకేస్తా ఉన్నారు. అరే మన ఊరోడు తిడితే పర్లేదురా, మనూడే తిరిగాడు, మనూరుడే అప్పర ఏదో తిరిగి తిట్టాడు అనుకో. ఏం కర్మ, 5-6 జిల్లాల పైనుంచి వచ్చి వాళ్ళు తీసేస్తారా? మనం తీయించేసుకుంటాం. ఇవన్నీ మీరు బాధ చెప్పారు కాబట్టి నా బాధ కూడా చెప్పాను. నా మీద కూడా అన్ని సోషల్ మీడియాలో వచ్చినాయి. ఇక్కడ ఒకటే చెప్తున్నా ఫైనల్గా, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అన్నదమ్ములు, పెద్దన్న అయినా చిన్నన్న అయినా. చంద్రబాబు నాయుడు గారు మన పార్టీ అధ్యక్షుడు, పిలిచాడు, తండ్రి పిలిచాడు, తండ్రికి మన ఆవేదన చెప్పాం, అర్థం చేసుకున్నాడు. కార్యకర్తలను నువ్వు నేను కాచుకుంటామని చెప్పమన్నాడు. ఇప్పుడే మీరు విన్నారు వాయిస్, అన్నాడా లేదా? కార్యకర్తలు ఏమన్నాడు? మేము కాచుకుంటాం అన్నాడు. నువ్వు నేను కాచుకుంటాం. ఓకే, మనకి ఆ కాచుకోవడానికి కావాల్సిన కరెంటు పవర్ కూడా మనకి ఇస్తున్నాడు, ఆ ఇబ్బంది లేదు. పవన్ కళ్యాణ్ గారిని మనం గెలిపించవలసిన బాధ్యత ఉంది.